హాయ్ అండి అందరికీ. నిన్న ఎన్నపూస చేసుకున్నాం కదా, ఇదిగోండి ఈరోజు మళ్ళీ ఆ నెయ్యి కాచుకుంటున్నాను చూడండి. చక్కగా మందపాటి బాండీ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కాచుకుంటే చక్కగా మరుగుతూ ఉంటుందండి. మనకి ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎంతో రుచిగా తయారయ్యే నెయ్యి అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నిన్న ఒక చిట్కా చెప్తాను అన్నాను కదండి, అవునండి. మనం మేగడి తీసుకొని మనం చేసుకునేటప్పుడు నేనైతే మజ్జిగ గుత్తుతోటే చేస్తానండి. మేము మజ్జిగ కవ్వమంటారు, మీరేమంటారు కామెంట్ చేయండి. మేమైతే మజ్జిగ గుత్తి అంటాము. ఆ మజ్జిగ గుత్తితోటే చేసేటప్పుడే నీళ్ళు వేసుకోకుండా, నీళ్ళు పోయకుండా చేస్తే చాలా సింపుల్గా అయిపోయిద్దండి. 2-3 నిమిషాల్లోనే అయిపోయిద్ది. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనము. ఇదిగోండి, నేనే వీడియో తీసుకుంటూ నేనే పోసాను కాబట్టి ముందే పోసేసి తర్వాత చూపిస్తున్నాను. వీడియో కాలుతా ఉండింది బండి, అందువల్ల వీడియో తీయటం కోసం ముందు పోసాను. చాలా చక్కని నెయ్యి తయారైపోయిందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. చూడండి.